ఇప్పుడు 2500 రాలేదు, రాలేదు, రైతు బంధు రాలేదు, రాలేదు, రాలేదు. 2000 ఉన్నదానికి 4000 పింఛన్ అన్న 4000 పింఛన్ కూడా వేయలేదు. 2000 ఇచ్చారు పోయిన నెల, అది రాలేదు. మరి ఇచ్చిండంట కదా రేవంత్ రెడ్డి. 4000 ఏడు ఇచ్చిండ, ఇచ్చిండ 2000 ఇచ్చారు. 4000 ఇస్తా అన్నాడా, 4000 ఇస్తానన్నాడా, ఇచ్చిండా మరి, ఇచ్చిండా? ఇప్పుడు వచ్చే నెల ఇస్తాడా ఇయ్యో తెలియదు, ఇచ్చిండా మరి? ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఆయన చెడ్డ వేసిండు, సచ్చి బతికి పెట్టిండు, వేసిండు టైంకి. ఇప్పుడు ఇస్తున్నా సారి ఈ కూలీలకి దాన్ని లేవు, రైతు బంధు ఇంతవరకు పడలే. ఇంకా ఎందుకు పడలేదు? ఎప్పుడైనా నాట్లు వేసిన నార్లు పోసేటప్పుడే రైతు బంధు పడ్డాయి, ఇప్పుడు వేయలేదుగా. ఇంకా మాకు ఏమన్నా మేము వచ్చినే చెప్తాను, రాని మేమేం చెప్తాం చెప్పు, అంతే. మరి ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు, 6 పథకాలన్నీ అమలు చేసినా ఒకసారి కనుక్కో. 2500 మహిళలకు 2500 వేస్తా అన్నాడా, వేయలేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి ఎన్నిసార్లు పోతా ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? పోతుంది 2 సార్లు 3 సార్లు పోతుంది, వస్తుంది రోజుకి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయిందా? వరకు పల్లె 3 నెలలు చేసినాం మేము, రూపాయి లేదు. ఎండాకాలంలో చేసినాం పని. ఆయన ఏమంటాడు రాలేదు రాలేదు, అన్ని బుక్కులు ఎరుకబడి బత్తలు పెట్టాడు, ఆయన ఇంట్లో పెట్టుకోండు. పై వాళ్ళు వస్తారట, కరువు పని 3 నెలలు చేసినాం బుజ్జి, 1 రూపాయి రాలే ఇంతవరకు. ఎక్కి ఏం చేసాడు, ఇది అది ఎట్లా మళ్ళా బర్లో అని అన్ని జనాలను మోసం చేసి ఎక్కించుకొని దింపించుకొని నాశనం చేస్తాడు. ఒక బస్ ఒక్కటి పెడతా పోతాడు పాస్ కాదు బస్సులో. ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? అదే చదురుడు అవసరం ఉన్నాడు ఆడు దాటించుకుంటాడు, అవసరం ఉన్న వాళ్ళు దాటించుకుంటారు. మా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు వస్తాయి, మాకు వస్తాయి. గుద్దగడిగిన వాళ్ళకు, మాకు లేని వాళ్ళం మేము కట్టిన ఎట్టు మాట గొర్రాల్సి వస్తుంది. ఇలా కూలీలో పెడితే 10 మందిని పెడితే పైసలు లేక ఇస్తాను, వేయలేదా రైతు బంధు డబ్బులు ఇంతవరకు పల్లె. ఇస్తాం అని అన్నారు, ఇక వచ్చే నెల పడతాయి అంట, మరి జూన్ లో పడతాయి అంటారు. మరి జూన్ వచ్చే నెల జూనేనా రైతు బంధు డబ్బులు అట పడతాయి అంటారు, ఏమో ఏనాడేస్తారో తెలియదు. ఎన్ని లక్షలు మ్యాప్ అవుతాయి, ఇప్పుడు బంగారం పెట్టిన వాళ్ళకు మ్యాప్ అవుతాయి అట. మాకు బంగారం లేదు, ఏది లేదు, 1 కేజీ లేవు. మాది కాదయ్యా, మేము కూలికొచ్చినాం, మాకు లేని గొప్పేది నీకు చెప్పేది. 2500 వచ్చిందా లేదా? ఏడొచ్చింది, రాలే. ఇస్తామన్నాడు రాలే, ఇస్తామన్నాడు కానీ రాలే. మాకు ఏడొచ్చింది. 2000 4000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు. మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా? ఎవరికి రాలే, ఎవరికి రాలే, రాలే. గ్యాస్ 500కే ఇస్తా అని చెప్పిండు, అది కూడా వచ్చిందా? ఏది రాలే. మరి ఏం వచ్చింది? ఇప్పుడు 6 పథకాలు వచ్చిందని చెప్తా ఉన్నాడు, ఏం వచ్చింది? ఏది మాకు ఏది రాలే. బస్సు ఫిర్ చేసాడు కానీ బస్సు మేము పోతలేము. ఏమో బస్సుకి ఎవరు ఉన్నది బస్సు పథకం పెట్టిండు, బస్సులో ఓ బస్సులా ఎక్కకునే లేదు, బస్సు ఎందుకు ఎక్కకునే లేదు. ఇంత జనం ఇంత ఇబ్బంది ఉంది, ఎక్కకునే లేదు అని మేము ఆటోకి పోతున్నాం. మాకు రేవంత్ రెడ్డి ఏం బాగా చేయలే మాకు. ఒకవేళ కేసీఆర్ రేవంత్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్ లో నిలబడితే ఏ పార్టీ కొట్టిస్తారు, ఎవరిని గెలిపిస్తారు? ఇప్పుడు మాకు ఒప్పున్నది అన్ని ఇస్తేనే రేవంత్ రెడ్డి గురించి నిలబెడతాం ఇటు, లేకపోతే కేసీఆర్ గా పెడతాం. మేము కేసీఆర్ గా పెడతాం. మాకైతే బాయిల్ లేదు, ఏం లేదు, మాకు కాలువ లేదు. ఇక మేము ఏం తిని బతకాలి? కేసీఆర్ మాకు కాలువ ఇచ్చిండు, ఇప్పుడు ఏమి లేదు. మరి ఎట్లా బతకాలి? ఇంత లేట్ ఎందుకు అయింది? ఇంత లేట్ లో ఎందుకు వేస్తా ఉన్నారు? ఏమో మాకు ఇప్పుడు ఇస్తా అని చెప్పినప్పుడే వేసినాం కదా నాట్లు. నీళ్లు లేక, కాలువ లేక లేట్ అయింది. ఓ ఫుల్ ఉండే ఆయన మంచిగానే చేసిండు. ఈయన అన్ని ఒప్పున్నాడు. మాకు మాతో ఓటు వేపించుకున్నాడు. ఏది సహకారం చేయలే, మాకు చేయలే ఉన్న వాటితో చెప్తున్నాం. ఒకటైనా చేస్తాడు, ఒకటైనా ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిందంట కదా మొత్తం? ఏమి ఇయ్యలేదు, మాకు అసలు ఇయ్యలేదు. బస్ మాత్రం ఫ్రీగా ఇచ్చిండు, కానీ ఇప్పుడు ఒక వస్తువు ఇయ్యలేదు మాకు. ఇక జాబ్ ఇస్తాను అన్నాడు, జాబ్ ఇయ్యలేదు. మాటలన్నీ అని మీకు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఏం లేదు, మాకు ఏం రావటం లేదు, అసలే రావటం లేదు. ఎందుకని రావటం లేదు? ఇప్పుడు బస్సు పథకం అట నిజంగా మీ లేడీస్ అంటే ఆడవాళ్ళకి బస్సు పథకం పెట్టిండు కదా, వాళ్ళు అంటారు కష్టం చేసి బతుకున్నాం, బస్సు వద్దు మాకు. 6 పథకాలు ఒప్పిండు, 6 పథకాలు ఇస్తేనే మేము ఓటేస్తాం. ఇప్పుడు లేకపోతే మేము ఓటు ఇంటికైనా కూర్చుంటాం. మేము అన్ని ఇస్తేనే వేస్తాం మేము ఓటు.
ఇప్పుడు లేకపోతే ఎవరికి ఓడిపోయినా ఏం లేదు. కండు కాని పరకేం పడిపోయినా 4,000 ఎత్తానన్నాడు, అసలు వేయలే. ఎవరు? దేవంత్ అన్న. రేవంత్ అన్నానా? ఎంత ఇస్తాడు? 4,000. 4,000 మరి ఇచ్చిండంట కదా అమ్మా? ఇయ్యలే అడుగుండ్రి, ఇంత మందిని అడుగుండ్రి.